వర్ష, ఎందుకు తల్లి అలా అడ్డుకున్నావు? మీ నాన్నగారి నిజ స్వరూపం అందరికీ తెలియడం చాలా ముఖ్యం కదా. కానీ అత్తయ్య, అలా అయితే నేనే మీకు చెప్పానని నాన్నగారికి అర్థమైపోతుంది. గంగ చెప్పేది అబద్ధం కాదు. నాన్నగారు దొంగలా పారిపోతుంటే తను చూసే ఉంటుంది. అక్కడ మా ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు నన్ను బెదిరిస్తుండేవారు. అప్పు కోసం వచ్చేవా అనేవాళ్ళు. ప్లీజ్ అత్తయ్య, నువ్వు మావయ్యకి మాత్రం ఈ విషయం చెప్పొద్దు. లేదంటే నాన్నగారు నన్ను చంపేస్తారు. మా నాన్నగారు కోపం గురించి మీకు తెలీదు. ఆయనకు కోపం వచ్చిందంటే ఏం చేయడానికి కూడా వెనకాడరు, చంపడానికైనా. మేడ మీద నుంచి దూకి పారిపోయాడు అల్లుడు గారు. అప్పుడే ఆయన కింద కూడా పడిపోయారు. చూడండి, ఆయన బట్టలంతా ఒకటే మట్టుంది చూడండి. బావగారు, నేను మీకోసం రసగుల్లాలు తీసుకొచ్చాను. రసగుల్లాలు తింటారు కదా మీరు? అయితే బావగారు, నేను మీతో ఇంకో మాట కూడా మాట్లాడాలి. ఆ పిల్లుందే, ఆ గంగ, కథలు చాలా బాగా అల్లుతుంది. దానికెంత ధైర్యం అంటే ఎంత పెద్ద వాళ్ళనైనా నమ్మించేస్తుంది. అయినా బావగారు, మీరు చేసింది కూడా తప్పే. వెంటనే అది అబద్ధాలు కోరని రుజువు చేసుండాల్సింది. అన్నయ్య గారిని పైకి తీసుకువెళ్ళి చూపించుండాల్సింది. నేను గనక పైనుంచి దూకితే మరిక్కడ తప్పకుండా తాడు ఉండాలిగా. ఇంత ఎత్తు నుంచి ఎవరైనా ఏం లేకుండా దూకేస్తారా? లేదు కదా. ఒకవేళ మీరు అలాగే దూకుంటే ఈ పాటికి మీ ఎముకలు 4-5 విరిగిపోవాలిగా. అప్పుడు ఆసుపత్రిలో ఉండాలిగా మీరు. అవునులేండి, అదంతా మీ ఇష్టం. నేనేదో కేవలం రసగుల్లాలు తెచ్చాను. బయలుదేరుతాను బావగారు.